మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం. ఎందుకంటే ముట్టిందన్న విషయం తెలియాలి కాబట్టి షోకాజ్ నోటీసు అదే సస్పెన్షన్ ఆర్డర్. ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్. ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించడం, మళ్ళా నలగకూడదనే ఉద్దేశంతో. సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతోటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో. సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది. ఇది పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరు. పాపం సస్పెండ్ చేయాలి అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు. అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు. అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు, సంఘాలకు, మేధావులకు, టీచర్లకు, పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం. మేమంతా మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు. మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది. ఇక చాలా రోజుల నుంచి చాలా మంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు, ఏమైంది మల్లన్న సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది, మీరు స్పందించరా, ఎప్పుడు స్పందిస్తారనేటువంటి